హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎడ్యుకేషన్ జాబ్స్ ఈ ఛానల్. నేను మీ నాగార్జున సార్ని. ఈరోజు మనము ఏపీఆర్జేసీ సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దానికి సంబంధించిన వీడియో కూడా మనం ఆల్రెడీ పోస్ట్ చేసాము. ఈరోజు ఏంటంటే మనము ఏపీఆర్జేసీకి ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ నేను క్లియర్గా చూపిస్తాను. ఎవరు కూడా మిస్టేక్స్ చేయకుండా జాగ్రత్తగా అప్లై చేసుకోండి, ఓకేనా? లేట్ చేయకుండా మన వీడియోకి వెళ్ళిపోదాం. కాబట్టి చిన్న రిక్వెస్ట్ ఏంటి, కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నా ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం ఫస్ట్ ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ మనం క్రోమ్ ఓపెన్ చేయాలి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇలాంటి మీకు ఏపీఆర్జేసీ టైప్ చేయగానే మీకు ఇది చూడండి ఒకసారి. ఇక్కడ మీకు ఇలా స్టార్ట్ అవుతుంది. ఏపీఆర్జేసీ టైప్ చేయండి. టైప్ చేయగానే ఫస్ట్ వచ్చే లింక్ ఓపెన్ చేయండి. మీకు ఇక్కడ కింద కనబడుతుంది కదా ఏపీఆర్జేసీ అని, అక్కడ మీరు క్లిక్ చేయండి, ఓకేనా? సో అది క్లిక్ చేయగానే ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి: పేమెంట్, అప్లికేషన్ ఫామ్, క్యాండిడేట్ అని. ఫస్ట్ మీరు పేమెంట్ క్లిక్ చేయండి. పేమెంట్ క్లిక్ చేయగానే మీకు ఇలాంటి డాష్ బోర్డ్ అనేది రావడం జరుగుతుంది. సో నేను కొంచెం జూమ్ చేస్తున్నా చూడండి. సో ఇలాంటి డాష్ బోర్డ్ వచ్చింది కదా. ఇక్కడ మీరు అప్లయింగ్ క్లాస్ అని ఉంటుంది. ఇక్కడ ఇంటర్ అని టైప్ వస్తుంది ఆటోమేటిక్గా. మీరు ఇంటర్ అని క్లిక్ చేయండి. ఇక్కడ క్యాండిడేట్ నేమ్, మీ పేరు ఏ విధంగా అయితే ఉందో 10th అలా టైప్ చేయండి. ఇక్కడ జెండర్ బాయ్ గర్ల్ మీరు ఏదైతే టిక్ చేసుకోండి. అలానే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్లో ఏముందో అది టైప్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ మీరు యువర్ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్ అని అడుగుతుంది, ఎస్ అని ఇవ్వండి. అలానే మీ ఇక్కడ కమ్యూనిటీ, మీ క్యాస్ట్ ఏంటి అని అడుగుతుంది. సో ఆ క్యాస్ట్ అంటే ఇవ్వండి. నేను చూపిస్తాను చూడండి. సో ఇలా టైప్ చేయాలి. తర్వాత బాయ్ గర్ల్ ఇచ్చేస్తాం, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాం, అమౌంట్ అని చూపిస్తూనే ఉంటుంది. ఇక్కడ ఫోన్ నెంబర్ ఇవ్వాలి, ఇక్కడ ఆధార్ నెంబరు, ఇక్కడ బిలాంగ్ ఆంధ్రప్రదేశ్లో ఎస్ అని ఇవ్వండి. కింద క్యాప్చా ఉంది, ఈ క్యాప్చా టైప్ చేయండి, ఇక్కడ టిక్ చేయండి, ఇంకంతే. సో చేసేసి మీరు 300 రూపీస్ అమౌంట్ కట్టాలి. సో పేమెంట్ చేసిన తర్వాత మనకు ఇలాంటి డాష్ బోర్డ్ రావడం జరుగుతుంది పేమెంట్ కట్టిన తర్వాత. సో ఇక్కడ మీకు క్యాండిడేట్ ఐడి, మీరు పేమెంట్ కట్టిన తర్వాత మీకు ఒక క్యాండిడేట్ ఐడి రావడం జరుగుతుంది. ఆ క్యాండిడేట్ ఐడి మీరు ఇక్కడ టైప్ చేయండి. అలానే మీ 10th క్లాస్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు కదా ఇందాక, ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ కనబడుతున్న క్యాప్చర్ మీరు ఇక్కడ టైప్ చేసి ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, లాగిన్ క్లిక్ చేయాలి, ఓకేనా? లాగిన్ క్లిక్ చేయగానే ఇక్కడ లాగిన్ క్లిక్ చేయగానే మీకు ఇలాంటి డాష్ బోర్డ్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది. సో ఇక్కడ మీ క్యాండిడేట్ ఐడి, మీకు ఇచ్చిన ఐడి ఇక్కడ కనపడుతూ ఉంటుంది. ఇక్కడ మీ పేరు కనపడుతుంది, క్యాండిడేట్ నేమ్ కనపడుతూ ఉంటుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ కనపడుతుంది. ఇక్కడ మీ ఇచ్చిన ఆధార్ నెంబర్ కనపడుతుంది. ఇక్కడ మీరు ఫాదర్ నేమ్ టైప్ చేయాలి, అదేవిధంగా మదర్ నేమ్ టైప్ చేయాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేయాలి. ఇక్కడ జెండర్ ఆటోమేటిక్ సెలెక్ట్ అయి ఉంటుందండి, మనం ఇందాక ఇచ్చుంటాం పేమెంట్ కట్టేటప్పుడు. మీ క్యాస్ట్ కూడా ఆటోమేటిక్ సెలెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ మీ మెయిల్ ఐడి ఉంటుందండి, జీమెయిల్, అది అనేది మీకు ఇవ్వండి. మీకు తెలియకపోతే మీ ఫాదర్ది కానీ బ్రదర్స్ కానీ ఎవరిదో ఒకరు ఇవ్వండి. అలానే ఇక్కడ మీకు చిల్డ్రన్స్ ఆడ్ పర్సన్స్ అన్నారు, ఇది మనకు మన అనాథల అంటే కాదండి. సో అది పెట్టండి, నో అని పెట్టండి. ఇక్కడ మీకు స్పోర్ట్స్ ఉందా అంటే నో అని పెట్టండి. ఇక్కడ మీకు అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అని ఉంటుంది. ఇక్కడ మీ డిస్టిక్, మీ అడ్రస్ ఏంటో టైప్ చేయండి. ఇక్కడ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. అలానే మండలం, విలేజ్, మీ డోర్ నెంబర్ అంటే డోర్ నెంబర్, స్ట్రీట్, మీ వీధి పేరు, పిన్ కోడ్ అండి. ఈ అడ్రస్లో మీరు కంపల్సరీ ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అడ్రస్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు స్టడీ డీటెయిల్స్ చూపిస్తుందండి. ఇక్కడ మీరు 10th క్లాస్ సంబంధించి మీరు ఎక్కడ చదివారు, అంటే మనకు 4th క్లాస్ నుంచి ఎక్కడెక్కడ చదివారు డిస్టిక్ వస్తుంది. మీరు ప్రకాశం, గుంటూరు అట్లా ఉంటుంది కదా, అది మీరు టిక్ చేయండి చాలు. తర్వాత మీడియం ఆఫ్ స్టడీ ఇన్ 10th క్లాస్లో మీరు ఏ మీడియం చదివారని వస్తుంది, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అని. అలానే ఇక్కడ మీకు 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి ఈ బాక్స్లో, ఓకే? నెక్స్ట్ వచ్చేసరికి మీరు కట్టిన పేమెంట్ ఇక్కడ, దాని ఐడి, దాని పేమెంట్ డేట్ ఎప్పుడు కట్టారు మొత్తం కూడా ఇక్కడ క్లియర్గా మీకు చూపిస్తాయి, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ గ్రూప్ డీటెయిల్స్ ఉంది కదా, మీరు ఏ గ్రూప్ తీసుకోవాలనుకుంటున్నారు అంటే ఇంటర్లో మీరు ఒకవేళ జాయిన్ అవుతే ఎంపీసీ తీసుకుంటారా, సిఈసీ తీసుకుంటారా అని అడుగుతుంది. ఇక్కడ గ్రూప్ ఇచ్చిన తర్వాత మీరు ఎగ్జామ్ సెంటర్ సంబంధించి మీరు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీరు ఎగ్జామ్ ఎక్కడ రాయాలనేది మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే మీరు ఎగ్జామ్ ఏ మీడియంలో రాయాలనుకుంటున్నారు, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం చూడండి. అదేవిధంగా ఇక్కడ మీ ఫోటో అప్లోడ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. మీ ఫోటో అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఫోటో ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు అంతా ఇన్ఫర్మేషన్ అంతా ఒకటి కొన్నిసార్లు చెక్ చేసుకొని ఇక్కడ మీరు టిక్ మార్క్ చేసి ఇక్కడ ప్రీవ్యూ చూసుకోవచ్చు. ప్రీవ్యూ కొట్టగానే మీరు ఇచ్చిన డీటెయిల్స్ మొత్తం చూపిస్తాయి. ఓకే అనుకున్నాక సబ్మిట్ చేయొచ్చు. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ స్టార్టింగ్లో పైన అప్లికేషన్ ఫామ్ పక్కన ప్రింట్ అప్లికేషన్ ఉంటుంది, మీరు అక్కడి నుంచి ప్రింట్ తీసుకోవచ్చు. ఇంతే అండి, చాలా ఈజీగా చేయొచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.